పరమగీతాలు అయిపోయేటట్లేవు మరి. ప్రభు మనం దీవించగా చూద్దాం. అయినా ఆయన కృపలో మనం ఏం చేయలేం. అయినా కొన్ని విషయాలను చూద్దాం. పరమగీతములు 7వ అధ్యాయము మనము కొన్ని లేఖనాలు చదివాము. ఈరోజు మనం కొన్ని చదవబోతున్నాం. ప్రజల పరమగీతం 7వ అధ్యాయము 5వ వాక్యం చదువుకున్నాం అనుకుంటా మనం. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము కలిగి. ధూమ్ర వర్ణం అంటే ఎర్రని రంగు కలిగినవి. దేవుని స్తోత్రం. రాజు వాటి ఉంగరముల చేత భద్రకుచున్నాడు. ఆ తల వెంట్రుకలు ఉంగరాలు ఉన్నాయి. ఎందుకు ఉంగరాలు ఉన్నాడంటే నేర్చుకున్నాం. ఆ ఉంగరాలు ఏవి కాదు కానీ ప్రార్థనతో ఉన్నాయని. దేవుడు ఆనందించేది లేకపోతే మనం కలుసుకునేది ప్రార్థనతోనే. మరి తలలో ఉండే దేవుని స్తోత్రం. అది స్త్రీ తల. మరి సంఘానికి మరి దేవుడు ఇచ్చిన జీవం ఏంటంటే ప్రార్థన అన్నిటిని సమకూర్చుద్ది. కాబట్టి చాలా మంచి ఆలోచన. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానం. ప్రజల అతి మనోహరమైన దానం. నీవు తాళవృక్షమంతా తిన్నని దానం. నీ కుస్సములు గెలల వలె ఉన్నవి. చాలు. దేవుడి మాట మన కొరకు దీవించుగాక. చిన్న ప్రార్థన. నమ్మదగిన స్తోత్రములు. ఈ రాత్రి వేళలో ఇచ్చిన ఆరాధన మా తోడుగుండము. ప్రభువా, మీరు మాట్లాడమని వేడుచున్నాం. మీరు రంగం మీదకి వచ్చిన నాతో మాత్రం మాట్లాడమని, మా పాపములను మా దోషములను మరొకసారి ఇమ్మానీయుల రక్తపు ఓటలు కడిగి మాతో ముచ్చటించమని, ఈ లైవ్లో ఉన్న పిల్లలు కూడా దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనం నేరుగా దేవునికి వాక్యంలోకి వెళ్తున్నాం. సమయం చాలా ముందుకెళ్ళింది. ప్రభు మనం దీవించుగాక. పరమగీతము ధ్యానిస్తున్నాం. ప్రజల పరమ గీతము వాస్తవేనా? పరమ గీతము. అసలు ఈ సృష్టి లేనప్పుడే దేవుడు ఆయన పిల్లల పాట పాడినట్టు బైబిల్లో ఉంది. అవునా? అసలు ఈ సృష్టి లేనప్పుడే దేవుని పిల్లలు పాట పాడారు. యోబు గ్రంథంలో ఆ మాట మనకి చెప్తాడు. ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడారు. ఏం పాట పాడి ఉంటారు? ఈ సృష్టికి పునాది వేసే సమయంలో వారు పాటలు పాడినట్టు ఉన్నది. అంటే అసలు పాట పాడటం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. గ్లోరీ. అది ఆదిలోనే, అసలు ఈ సృష్టి లేనప్పుడే ఆ పాట ప్రారంభమైంది. ఈ సృష్టి లేనప్పుడే పాటలు పాడినట్టుంది కదా. చదుదామా? యోబు గ్రంథం 38:7 వాక్యంలో ఇలా రాయబడింది. చదువుతారు త్వరగా. యోబు గ్రంథం 38:7 వచనం. ప్రజలా తీసారా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ప్రైజ్ లార్డ్. ఇంతకు ఉదయ నక్షత్రములు ఎవరు ఏకముగా కూడారు? దేవదూతలు ఆనందంతో జయధ్వనులు చేశారు. వారు పాడారు ముందు అక్కడ. ప్రైజ్ లార్డ్. దేవదూతలన్నీ ఇక్కడ పుట్టినట్టు దేవుని కుమారులు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇంతకు ఉదయ నక్షత్రాలు ఎవరు? ఉదయ నక్షత్రాలు ఎవరు అని చూస్తే ఈ ఉదయ నక్షత్రాలు ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు. దేవుని స్తోత్రం. దేవుడి చేతిలో నక్షత్రాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1:16 దేవుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉంటే మరి ఆయన కుటుంబం అంతా ఏమై ఉన్నారు అంటే ఆ 7 నక్షత్రాలు ఎవరంటే ఆయన కుటుంబ సభ్యులే. కాబట్టి ఈ నక్షత్రాలు ఎవరంటే ఆయన కుటుంబ సభ్యులే. దానియేలు గారు దాన్ని ధ్రువపరుస్తాడు, దాన్ని స్థిరపరుస్తాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండల నక్షత్రములను పోలి ఉంటారన్నాడు. ఈ నక్షత్రములు ఎవరో కాదు కానీ దేవునికి స్తోత్రం, దేవుని పిల్లలే, ఆయన కుటుంబ సభ్యులే. అసలు సైతాను గాడు సింహాసనం వేసుకోవాలనుకుంది ఎక్కడంటే ఈ నక్షత్రాల మీదే. మనం నేర్చుకున్నాం. ఈ నక్షత్రాల మీద వాడు సింహాసనం వేసుకోవాలని ఆశించినప్పుడు దేవుడు వాడిని భూలోకానికి పంపాడు. గర్వము అనే ఆలోచనతో, లేకపోతే గర్వంతో స్టార్ట్ అయింది అక్కడ. వాడు కోరికలు అలా పెరిగినప్పుడు వాడిని అక్కడ మధ్యాకాశాన్ని పడివేశాడు దేవుడు. మనం నేర్చుకున్న దాన్ని. దేవుని మహిమ కలుగును గాక. ఈ నక్షత్రాలు ఎవరో కాదు కానీ దేవుని పిల్లలే. ఓకేనా? అసలు మొట్టమొదటిసారిగా ఈ సృష్టి తయారు చేసినప్పుడు పాటలు పాడారు. ఏం పాడుంటారు ఆ పాటలు? ఒక పాట పాడారు. దేవుని స్తోత్రం.
మనం చూస్తాం పాటలు పాడిన వారిలో మరి దావీదు గారు పాటలు పాడతారు. పాడా కీర్తనకారుడు దావీదు గారు పాడిన ఒక పాట చదువుదామా? ఆయన చక్కగా ఆయన పాటలు పాడాడు, ఎన్నో పాటలు పాడాడు. ఈ పాటల గురించి చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు. 68వ దావీదు కీర్తనలు ఒక మాట ఉంది, చదువుదాం. జస్ట్ చదివి పెట్టుకుందాం. 68వ దావీదు కీర్తన 68:25 చదువుతాం. 68:25 దావీదు కీర్తన ఇది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. దావీదే, ఓకే చదవమ్మా. కీర్తనలు పాడువారు ముందర నడిచిని తంతి వాయిద్యములు వాయించువారు. ఇప్పుడు కీర్తనలు పాడటము దావీదు మహారాజు మనసానికి, అంటే దేవుని యొక్క వాక్యమును తీసుకెళ్ళేటప్పుడు ఆయన కీర్తనలు పాడాడు. అసలు ఆయన పాడిందే దేవుని వాక్యానికి, అంటే మందసానికి ఆయన కీర్తనలు పాడాడు. దేవునికి స్తోత్రం. కీర్తన పాడిన వారిలో అగ్రగణ్యుడు ఎవరంటే దావీదు గారే. ఆయన ప్రవక్త, హల్లెలూయా, అంతేనా? ఆయన గొప్ప ప్రవక్త, ఆయన గొప్ప రాజు. ఆయన జీవితంలో ఆయన ద్వారా ప్రపంచానికి దేవుడు ఏమందించాడంటే వాక్యమునకు పాటలు పాడిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. వాక్యానికి పాటలు పాడటం అనేది మన జీవితంలో మనకు దొరికిన గొప్ప భాగ్యం. ఒక పాట పాడేటప్పుడు ఈ పాట వాక్యానికి నేను పాడుతున్నానని రెవల్యూషన్ వస్తే ఆ పాటలో జీవం ఉన్నది, ఆ జీవాన్ని దెయ్యం గుర్తించుద్ది. అర్థమవుతుందా? నువ్వు దేవుడిలాగా పాటలు పాడి దెయ్యంలాగా జీవిస్తే అందులో జీవం లేదన్నాడు. అంటే నీ జీవితము ఆ దెయ్యములాగా ఉండి నీ పాట దేవుడిలాగా ఉంటే అందులో జీవము లేదు. ఒకవేళ నీ జీవితం లోకానికి ఇంపుగా లేకపోయినా, నీకు సౌకర్యాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా, నీ ఆత్మ సంబంధమైన అంతరంగంలో కొన్ని జీవం ఉన్నట్లయితే ఆ జీవం పాట రూపంలో బయటకు వచ్చినప్పుడు ఎదుటివాడికి పట్టిన దెయ్యాలు పోతాయట. అది జీవము కలిగిన పాట. అలా జీవము కలిగిన పాటలు పాడిన వ్యక్తి ఎవరు అంటే దావీదు గారు. ఆయన వాక్యానికి ముందు నడుస్తూ పాటలు పాడాడు. వాయించగలని అనుకున్నాడు. దేవుని స్తోత్రం. పాటలు పాడే వాళ్ళు ముందున్నారు, వాయించగలి అనుకున్నారు. దేనికి? మందసానికి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ పాటలు పాడే వారికి ఎలాంటి అభిషేకం ఉందంటే దావీదుకి ఏ అభిషేకం ఉందో అదే అభిషేకం సంఘానికి ఉండాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఆ పాటలో జీవం ఉన్నది అన్న సంగతి దావీదుకి తెలుసు. మరి మీరు పాడమంటే నాకు రాదు పాస్టర్ గారు. మరి ఎవరు పాడతారు? అందరూ పాడలేరు, అందరూ పాడలేరు కూడా. మీకు తెలుసా యేసుప్రభు వారు పాటలు పాడాడని? పాడా? సృష్టికర్త అయిన దేవాది దేవుడు కూడా తన శిష్యులతో కలిసి పాటలు పాడాడు. వారు పాటలు పాడుతూ ఒలివ కొండకి వెళ్ళాడని బైబిల్ ఉంది. చదువుకునేంత మనం పత్తి రాసిన చదవని సమయం లేదు నాకు చదవటానికి. 26వ దేవుడు ఆ మాట బహుశా 30-31 ఉండొచ్చు అది. ఇప్పుడు ఆయన అంటాడు వారు పాటలు పాడుతూ ఒలివ కొండకి వెళ్ళాడు. ఎవరు అందులో ఉంది? ప్రభు వారు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఇంకా ఎవరు పాడతారు పాటలు? సార్ ఎక్కడ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ లా, హల్లెలూయా. ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం చదువుతున్నాం. యెషయా గ్రంథం 35:10. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుస్తూ తిరిగి సియోనుకు వచ్చాడు. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గలవారెందురు. వారు ఆనంద సంతోషములు గలవారెందురు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. ఏమా గుంపున్నది మీరు పాటలు పాడుతూ సియోనికి వెళ్తారంట. ఏమిటి సియోను? మరలా ఎదురు తోటే. ఏమిటి సియోను? అది దేవుడి సన్నిధి. ఏమిటి సియోను? ఎక్కడి నుంచి మనం వచ్చామో మరలా మన సొంత ఇల్లు అది. ఏమిటి సియోను అంటే నీ ఆత్మ సంబంధమైన శరీరాలు కలిగిన, నీ ఆనందానికి కావలసిన అన్ని వసతులకు ఏర్పాటు చేసిన, యుగాలు జీవించడానికి ఏర్పాటు చేసిన మరొక రాజ్యమే సియోను. మన భాషలో చెప్పాలంటే అది మరొక ఏదోను వనం, నూతన ఏదైనా వనానికి వెళ్తున్నాం. ఈ నూతన ఏదైనా వనానికి, ఈ సియోనికి వెళ్ళేవారు ఎలా వెళ్తారంటే పాటలు పాడుతూ ఎదురట. ఎవరు పాడతారు ఈ పాటల? విమోచించబడిన వారు. వారి తలల మీద నిత్య ఆనందము ఉండును. ప్రైజ్లా. వీరు ఆనందభరితమైన వారు. ఎవరు వీరు? ఆనందభరితమైన వారు, చాలా ఆనందం కలిగిన వారు. వారి తలల మీద ఆనందం ఉంటుంది. వాళ్ళకి దుఃఖాలు ఉండవు. భూలోకంలో కూడా దుఃఖాలు లేవు.
చూసి ప్రతిదాన్ని చూసి అదిరిపోయేవారు కాదు, జబ్బును చూసి అదిరిపోయేవారు కాదు, శ్రమను చూసి అదిరిపోయేవాడు కాదు, ఏదన్నా వస్తే అదిరిపోయి వెళ్ళేవాడు కాదు. ఏది జరగని వాక్యంలో చచ్చిపోవడానికి రెడీగా ఉండేవారు. వారు తల్లి మీద ఆనందం ఉంటుంది అన్నాడు ఆయన. అంటే విమోచన కార్యము వాళ్ళకి ఎలా జరిగిందో ఎరిగిన వారు, యెహోవాను రుచి చూసిన వారు, హల్లెలూయా, దేవుని వాక్య విలువను ఎరిగిన వారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కాబట్టి చివరిగా వీళ్ళు పాటలు పాడి అక్కడికి వెళ్తారు. అంటే పాటలు పాడటంలో కూడా ఇంత జీవం ఉందా అంటే, అసలు సృష్టిలో ముందు స్టార్ట్ అయిందే పాట, మరలా వెళ్ళేటప్పుడు పాట పాడుకుంటేనే లోపలికి వెళ్తాం. మరి ఈ పాట ఏంది? ఈ పరమగీతం ప్రజల ఎవరు పడితే వాళ్ళు పాడేది కాదు. ప్రియుడు ప్రియురాలు, ఆయన ఆయన సంఘం, అంతేనా? ఆయన సంఘం. అబ్బా గ్లోరీ. ఈరోజు మనం కొంచెముగా చూడబోతున్నాం. మరి దాన్ని మీరు చూడాలని నేను ఆశిస్తా ఉన్నాను. గ్లోరీ. ఇప్పుడు తీద్దాం. 6వ వాక్యం చదువుతున్నాం. పరమగీతాలు 7వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నాం. చదవమ్మా. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. అబ్బా, ఇంతకీ ఆనందకరమైనది ఏంటి అసలు సృష్టిలో? నేను ఈ మాట చెప్పి ముందుకెళ్తాను. మంచిగా ఉంది మాట. ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఒకవేళ ఈ రాత్రి అది నువ్వైతే, ఇక్కడ కూర్చున్న నువ్వైతే, లైవ్ అంటే నువ్వైతే, ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు, సంతోష ఆనందాలకు నిలయము నీవు. అది ఆనందకరం అంటే. సంతోషము ఆనందం ఉందంటే అది దొరికే అడ్రస్సే నీవు. అది ఆనందం. అలాంటి ఆనందకరమైన వాటిలో, సృష్టిలో ఆనందకరమైన ఎన్నో ఉన్నాయి, వాటిలో నీవు అతి మనోహరమైన దానవు, అతి సుందరమైన దానవు. ప్రజలా, ఇప్పుడు ఆ మాట ఎవరు అంటున్నారంటే, తన భర్త అంటున్నాడు, సృష్టికర్త అంటున్నాడు. ఈ సృష్టిలో నేను తయారు చేసుకున్న ఆనందాల్లో ఎన్నో ఆనందాలు ఆయనకొని ఈ సృష్టిలో ఆయన నిమిత్తం ఏమైనా తయారు చేయబడ్డాయి. ఓకేనా? ఈ నరసరాపేటలో కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వారు ఉన్నారు. కొన్ని వేల కోట్లే, అంతా కలుపుకుంటే వేల కోట్లు ఉంటాయో లక్షల కోట్లు ఉంటాయి. ఒట్టి నరసరాపేటలోనే ఉంటాయి నాకు తెలిసి. ఏ రాష్ట్రాంతం ఉందో తెలియని వారు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆనందాలు వేరు కదా. వాళ్ళ సౌందర్యం, అందాలు, సినిమాలు. ఒక న్యూస్ చూశారు ఈరోజు, అంటే యూట్యూబ్లో ఒక న్యూస్ పెట్టారు. తెలిసిన ఒక అందమైన అమ్మాయి తన భర్తను చంపి మధ్యరాత్రి వేళలో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. మంచి కాస్ట్లీ చీర కట్టింది, మంచి డ్రెస్, మంచి అందమైన ఫోటో కూడా పెట్టారు, చాలా అందమైన. వెళ్ళి పోలీస్ స్టేషన్, ఏదమ్మా ఈ టైంలో వచ్చాను, చాలా మాట చెప్పింది, నా భర్తను చంపి నేను వచ్చాను అంది. లొకేషన్ ఎక్కడ? పలానా చోట. ఎస్ఐ వెంటనే లొకేషన్కి వెళ్ళాడు. చచ్చిపోయి ఉన్నాడు, వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళ నానే ఉన్నాడు. కొనుక్కున్న వాడిని రాడ్ తీసుకుని బాధితే చచ్చిపోయిన తర్వాత బయట వెళ్ళి రాడ్ ఆడ పడేసినప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న చూస్తుండగానే బయటకు వచ్చింది, కారు ఎక్కింది, డ్రైవ్ చేసుకుని వచ్చేసింది పోలీస్ స్టేషన్లో. చెప్పింది, ఇంత ధైర్యమా ఏంటని? ఎస్, నేనే చెప్పాను. ఎందుకు? చాలా అందులో భయంకరమైన విషయం తెలిసిన, వీడికి ఆల్రెడీ భార్య ఉంది, వీడికి 46 సంవత్సరాల వయసు, పిల్లలు 4. ఒక పార్టీలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొన్ని కోట్లు సంపాదించాడు బెంగళూరులో. ఈ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి మ్యారేజ్ కాదు, 30 సంవత్సరాల మ్యారేజ్ కాదు, చాలా మంది ఉంది. ఆ అమ్మాయిని చూసి మాట కలిపి ఏదో మొత్తం పరిచయం. ఈ అమ్మాయి కోసం తన భార్యను వదిలిపెట్టాడు, బిడ్డలు వదిలిపెట్టాడు. 6 సంవత్సరాలు అయింది అక్కడ రాసిన దాన్ని బట్టి, 6 సంవత్సరాలు ఉంది. ఉన్న తర్వాత ఒకరోజు వీడికి ఒక కోరిక పుట్టింది. ఏంటంటే, ఇతను ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని భార్య చాలా అందగత్తే. వాళ్ళిద్దరు కూడగలుపుకున్నారు. అరే, కొన్ని రోజులు నా భార్యని నీకు ఇస్తా, కొన్ని రోజులు నీ భార్య నాకు, ఓకేనా? ఇలా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. ఓకే అన్నాడు ఆయన. తన భార్యని అడిగా, అతను వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి ఇట్లా పంచుకుందాం అనుకుంటున్నా, మరి నీ ఇష్టం అంటే
ఆ అమ్మాయి ఉంది ఓకే అని చెప్పి నా కూడా. ఈ అమ్మాయి అయితే ఓకే చెప్పలేదు. ఈ అమ్మాయి ఉంచుకున్న అమ్మాయి ఓకే చెప్పలేదు, విసిగిస్తూ ఉన్నాడు. అప్పుడు లోపల ఎన్ని ఉండొచ్చు, ఈ విషయం ఈమెకైతే నచ్చలేదు. సరే ఈమెకు మ్యారేజ్ గానే చేసుకున్నాడు, నన్ను చేసుకున్నాడు, తన భార్య వదిలిపెట్టాడు, నేను జీవించాలనుకున్నప్పుడు ఈమెకి ఈ విషయం నచ్చలేదు. ఆమంది ఈ వయసులో, నీకు 46 సంవత్సరాల వయసులో ఈ ఆలోచన ఏంటి నీకు అంటే, నా అందాన్ని చూసి నన్ను చేసుకుని నీ భార్యను వదిలిపెట్టావు, నన్ను ఏదో చేశావు. సరే ఈరోజు ఇది చేయటం ఏంటి, నన్ను తీసుకెళ్ళి ఇంకొక వ్యక్తికి నేను వెళ్ళను అందే ఆమె. విసిగించాడు. వాళ్ళు రెడీగా ఉన్నారు. అతను అన్నాడంట, నువ్వు ఎప్పుడైతే నీ భార్యను తీసుకొచ్చి నా ఇంట్లో దించుతావు అప్పుడు నీ భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో దించుతావు, నా భార్యను తీసుకొని నీ ఇంట్లో దించుతావు. ఆ అమ్మాయి కూడా రెడీగా ఉంది, నేను ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు. ఇతనుకు అంత డబ్బు ఉంది, డబ్బు ఏర చూడొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా చంపిందట. విసిగిస్తుంటే చంపేసిందని రాశారు. ఇది ఈ రోజు ఉన్న వార్త కాదు. ప్రాఫిట్ 70 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ విషయాన్ని. 70 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ విషయాన్ని. నేను చదివితే ఎందుకు దాన్ని చదివానంటే, నేను ఇకాల ప్రవక్త చెప్పిన మాట అసలు ఎంత సత్యమని. ఒక పార్టీలో కూర్చొని ఒక టోపీలో వాళ్ళ యొక్క కారు తాళాలను వేసి అక్కడ పడేసి వాళ్ళ ఆడవారి చేత, వాళ్ళ యొక్క భార్యల చేత తాళాలు తీపిచ్చేవాళ్ళు. ఏ తాళం వస్తే ఆ వ్యక్తితో వెళ్ళిపోవాలి. ఒక వారం రోజులు వాళ్ళ ఇంట్లో జీవించి రావాలి. అది ఒప్పందం. అలాంటి కల్చర్ అమెరికాలో ఉంది. అది ప్రపంచ దేశాలు మొత్తం పాకిపోయింది. అది ఇండియాలో ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది అది. కానీ మనకి ఈరోజు అది న్యూస్ ఎప్పుడో వచ్చింది. అది ఇప్పుడు కాదు. నర్సరాబాద్లో లేదు అనటానికి లేదు నాకు తెలిసి. అది ఎప్పుడో వచ్చింది. ఆనందం తన భార్యతో కాదు ఏం కాదు ఇంకొక ఆమె. ఏంటది? ఆనందమే. డబ్బు ఎక్కువైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. మాట చెప్పడమేగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది, మాట చెప్పడమే కదా, చేతి మారడమే. కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏది? తాగడానికి మందు, తినడానికి బిర్యానీ, మంచి లగ్జరీ హోటల్స్, కావాల్సినంత రోజుకు 10,000 రూపాయలు ఖర్చు పెడితే 20,000 రూపాయలు ఖర్చు పెడితే కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి. కానీ ఆ అమ్మాయి ఒకవేళ పేదరికమై ఉండొచ్చు, లేకపోతే అందంగా ఉండి పేదరికాలు ఉండొచ్చు, మనసు మాత్రం మంచిదే. నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళను అనే దాని మీద చంపేసింది. నువ్వు అనుకున్నట్టుగా అందగత్తలు ఉండి వాళ్ళు వ్యభిచారులుగా ఉంటారు, లేకపోతే వాళ్ళు అట్లా అనుకోగలుగుతున్నావు. కొంతమందికి మనసు ఉండిద్ది, కొంతమందికి ఆ యొక్క స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన హృదయాలు ఉంటాయి. వారు ఎన్నడూ కూడా తన శరీరాన్ని అపవిత్రం చేసుకోరు, వారి జీవితాన్ని అపవిత్రము చేసుకోరు. వారి వివాహమైన భర్తలతో చక్కగా ఉంటారు. అట్లాగే వారి యాత్ర ముగిస్తారు తప్ప వాళ్ళ యొక్క అందము శరీరం కాదు. మనం ఎప్పుడో నేర్చుకున్న దాన్ని, అందం శరీరం కాదు. నీకున్న రంగు తెల్లగా ఉన్నావే అది కాదు అందం. కాదు సార్, అది పురుగులు తినేది. అందము నీ మనస్సు, అందము నీ హృదయం, అందము నీ స్వచ్ఛమైన మనసు. అదే దాన్ని నిజమైన స్త్రీ పాడు చేసుకోదు. ఒకవేళ ఆ అందం తెలిస్తే ఈ శరీరము ఎలా ఉన్నా పాడు చేసుకోదు. నల్లగా ఉన్నా పాడు చేసుకోదు, ఎర్రగా ఉన్నా పాడు చేసుకోదు. నేను ఆ స్త్రీ గురించి చదువుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన తన మనసుని కాపాడుకుంది ఈ అమ్మాయి. ఎవరో రాజు పడలేదు, నేనే స్వయంగా వెళ్ళి చెప్పింది, నేనే చంపాను. రీజన్ ఇది. ఎంక్వైరీ చేస్తే ఆ ఎదుటి స్నేహితుడు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అదే చెప్పాడు, వాస్తవమే, మేము ఈ మాట్లాడుకుంది, మా భార్యని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నాం, అది వాస్తవమే అని చెప్పారు వాళ్ళు. సంగమా ఈ రోజున లోకమంతా ఎలాంటిది ఉంది? ఆనందముతో ఎంత నీచమైన పనులు చేస్తున్నారు. కానీ ప్రభువు ఒక మాట అన్నారు, దాన్ని నేను ఇప్పుడు చదవాలని ఆశిస్తాను. ఇప్పుడు చదువుదాం. ప్రభువు ఒక మాట అన్నారు, చదవమ్మా. 6వ వచనం. నా ప్రియురాలా, ఆనందకరమైన వాటిలో. అబ్బా, ఈ మాట చాలా బాగుంది. ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఇంతగా ఆనందం ఏంటి? దేవుని యొక్క ఆనందం ఏంటి? ఎన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ, మీరు ధ్యానం చేయొచ్చు. కానీ లింక్ ఇస్తాను నేను, ఒక లింక్ ఇస్తాను నేను, వెళ్ళిపోవచ్చు. ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు,
సుందరం కాదు, అతి సుందరమైన దానము, అతి మనోహరమైన దానం. అదే అంటే ఇంకేం లేదు, అదే ఫైనల్. అతి సుందరమైన దానము, అతి మనోహరమైన దానము అన్నాడు. ఏమి చూసి ఈ ఆనందాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, లేదా పొగిడాడు, వివరించాడు, లేదా పొగిడాడు. ప్రపంచం వినేటట్టుగా తన భార్య యొక్క అందాన్ని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆనందకరమైన వాటిలో అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. ఒక మాట చదువుదాం. హెబ్రోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదువుకున్నప్పుడు హెబ్రోను రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. క్షమించాలి, మనకు సమయం లేదు కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను. ఈ వర్షం కారణం చేత లైవ్లోకి రావడం కొంచెం లేట్. ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘం వల్ల మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఇది ఆయన అనగా యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం చేసి సిలువను సహించి మన హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యొక్క ఆనందాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఆ ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ముందు ఒక ఆనందం ఉన్నది. ఇక్కడ అంటాడు ఆయన ఈ పరమగీతములో, అసలు ఆనందకరమైన వాటిలో నువ్వు అతి మనోహరమైన దానవు, అతి సుందరమైన దానవు. ఎవరు ఈ అమ్మాయి? నువ్వేనా? ఈ వర్తమానం నువ్వేనా? ఆ రెవల్యూషన్ నీకు నేనేనని, ఆ అమ్మాయి నేనేనని. ఏ సల్మా వచ్చిందా రెవల్యూషన్? ఆ అమ్మాయి నేనేనని, అంటే ఆ అందం కలిగిన అమ్మాయి నేనేనని. బ్యూటీ పార్లర్ దొరికే అమ్మాయి కాదు ఈ అమ్మాయి, లేకపోతే సినిమా స్టార్ల దగ్గర దొరికే అమ్మాయి కాదు. రంగులు పూసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు మన ముందుకు వచ్చి బాగా నవ్వుతారు, గదిలోకి వెళ్ళి భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. కోరుకోకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, అసలు కోరుకో. వాళ్ళు రంగులు పూసుకునేటప్పుడే వాళ్ళు బాగా అందంగా ఉంటారు. రంగులు పూసుకుని ఇంటికి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి అని ఒక అమ్మాయి చెబుతా ఉండేది అప్పుడప్పుడు వీడియోలో. ఎంత ఇక్కడ ఎంత నీచమైనది జరుగుతుందో ఆ అమ్మాయి చెబుతూ ఉండేది. చూపు చెప్పట్లేదు, ఆ అమ్మాయి అక్కడ చెబుతూ ఉండేది. ఎంత నీచంగా ఉంటారు ఇక్కడ. ఆ అమ్మాయి చెబుతుంటే ఇలా ఉన్నారు అక్కడ అని చాలా వల్గర్గా పచ్చిగా మాట్లాడుతూ ఉండేది ఆ అమ్మాయి. నేను మాట్లాడచ్చు పచ్చిగా అనేది చెబుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేది ఆ అమ్మాయి. అంటే సినీ ఫీల్డ్ ఎలా ఉందా అయిపోయింది, అది తీసేసాడు. పురుగులు తినేది అయిపోయింది. దానిలోపు చూడగా ఇంకా అక్కడ అందం లేదు, అక్కడ సౌందర్యం లేదు, అక్కడ సుఖాలు లేవు. వాళ్ళకు ఒకవేళ పేరు ఉండొచ్చు, అమ్మ మంచి స్టార్, అంతవరకే ఏ ఆనందాలు. వారు మన ముందు నిలబడ్డప్పుడు ఆనందంగా ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వారు వేదన వర్ణించలేనిది. కానీ ఆ అమ్మాయి గురించి ఇక్కడ మాట్లాడలేదు ఆయన. ఆయన అంటాడు ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు, హల్లెలూయా. నేను ధ్యానించడానికి వెళ్తే మనం ఇప్పుడు ఈమె ఎంత సుందరతనం వేడ నుంచి వచ్చింది. చాలా విషయాలు బైబిల్లో మనం చూడొచ్చు. సార్ ఇక్కడే ఉన్నారా? ఒక మాట చదువు, ఈ ఒక్క మాట చదివి నేను ముందుకు వస్తాను. కృప కలుగును గాక, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం చదువుతుంది త్వరగా. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. మరియు చెరలో నుంచి బబులో నుంచి తిరిగి వచ్చిన సమూహమును, ఆ బబులో నుంచి వచ్చిన చెర నుంచి వచ్చారనమాట ఈ యూదులు ఇశ్రాయేలులు. ఒక పర్ణశాల కట్టుకొని వాటిలో కూర్చున్నారు. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగే చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బబులోను నుంచి వచ్చారు. మనకు తెలుసు బబులోనికి వెళ్ళే వాళ్ళు పాపం చేసి 70 సంవత్సరాలు తిరిగి వచ్చారు. నెహెమ్యా, ఎజ్రా
అక్కడ ఉన్న జెరుబ్బాబెలు, అక్కడ ఉన్న యెహోషువ అని ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళంతా ఉన్న ఆ సమయంలో వారు ఒక పర్ణశాలను కట్టుకొని ఈ పర్ణశాలలో ఉండి బాగా సంతోషించారట. ఏమిటి ఈ పర్ణశాలలు? ఈ పర్ణశాలలు ఏంటి? చదువు ఒక మాట ప్రజల లేవికాండము, ఇది కూడా చదివితే మీకు బాగా 23వ అధ్యాయం 42వ వాక్యం చదవాలి. లేవికాండము 23:42 వాక్యం చదవమ్మా. తీసుకుని త్వరగా. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేస్తున్నానని నీ జనులు ఎరుగునట్లు నీ జనులు 7 దినములు. ఇప్పుడు దేవాది దేవుడు వారికి పర్ణశాలలు ఇచ్చాడు. పర్ణశాల అంటే గుడారం. ఈ గుడారాలను ఏమంటారంటే తాత్కాలిక నివాసాలు. ఈ గుడారాల్లోనే వాళ్ళు నివాసం చేసి వారు పరలోకము నుంచి వచ్చిన మన్నా పడగా బయటకు వచ్చి ఆ మన్నాని ఏరుకొని ఆ గుడారాల్లోకి వెళ్ళి తినేవారు. పూరేళ్ళు పడ్డప్పుడు కూడా అలాగే వాళ్ళు తీసుకెళ్ళి తినేవాళ్ళు. వీరు గుడారంలో ఉన్నారు. ఈ గుడారాలనే పర్ణశాలలు అన్నాడు ఆయన. ఎక్కడన్నారా? ఏంటి పర్ణశాలలు. వారంతా పర్ణశాలలో నివాసం చేశారు. 40 సంవత్సరాలు వారు పర్ణశాలలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? వారి యాత్రలో 40 సంవత్సరాలు పర్ణశాలలో ఉన్నారు. పర్ణశాలలో ఉన్న ఆయన పిల్లలను ఆయన నడిపించాడు, పోషించాడు, సంరక్షించాడు అని తన తరతరాలకు తెలిసేదానికి ఆయన పర్ణశాల పండుగ ఒకటి పెట్టాడు. ఈ పర్ణశాల పండుగను 7 రోజులు చేయాలి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అది హల్లెలూయా. ఈ 7 రోజులు ఈ పర్ణశాలలో ఉన్నప్పుడు వారు 7 రోజుల తర్వాత ఆ పర్ణశాలలో నుంచి వారు వెళ్ళిపోతారు. అంటే తాత్కాలికమైన గృహాలలో నుండి హల్లెలూయా శాశ్వతమైన గృహాల్లోనికి వెళ్తారు. మీకు కొంచెం వచ్చిన రెవల్యూషన్. తాత్కాలిక గృహాలు తీసేయబడే రోజు ఒకటి ఉంది, శాశ్వతమైన గృహాలు వస్తాయి. దానికి సాదృశ్యంగా ఉండేదానికి పర్ణశాలను పెట్టాడు ఆయన. ఈ మాట అర్థమైందా? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సరే, ఈ పర్ణశాలలో ఉండే ఒక తరుణం బబులోనుకి చెరకు వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు ఆ నెహెమ్యా కాలంలో వీళ్ళు ఉన్నారు. అప్పుడు వారు ఏమంటారంటే నూను కుమారుని యెహోషువ కాలం మొదలుకొని, అంటే వాగ్దాన భూమికి వచ్చారు వాళ్ళు. అరణ్యం లేరు. ఇప్పుడు నూను కుమారుడు యెహోషువ వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు. ఆ వాగ్దాన భూమిలోనికి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఇలాంటి ఆనందాన్ని మేము పొందలా. ఎక్కడ దొరికింది ఆనందం వాళ్ళకి? పర్ణశాలలో దొరికింది. ఆ గుడారంలో ఉండి అంత ఆనందించారంట. మరొక మాట చెప్పాలంటే ఆ పర్ణశాలలో ఉండటమంటే దేవుని నిబంధనలో ఉండుట, దేవుని వాగ్దాన నిబంధనలో ఉంటా. మరొక మాట వాక్యములో ఉండుట. ప్రజలా, మీరు కొత్త నిబంధనలు మనం ఈ పర్ణశాల చూస్తాం. ఒకసాట రూపాంతర కొండ మీదకి ప్రభు యేసుక్రీస్తు వారు యాకోబుని యోహానుని పేతురుని తీసుకెళ్ళాడు. రూపాంతర కొండ మీద ఆయన తన రూపాన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అక్కడ తన రూపం మారినప్పుడు మోషే ఏలీయాలు అక్కడికి వచ్చారు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు ఇక్కడ మనం ఉంటాం, మంచిది ప్రజలా. ఇక్కడ 3 పర్ణశాల కడతాం. ఎన్ని? 1 మోషేకి, 2 ఏలియాకి, 3 నీకు, 3 కడతా అన్నాడు. అప్పుడు ఈ మాట పేతురు గారు మాట్లాడతారు. ప్రజలా, ఎక్కడ ఉన్నారా? ఒక మానవుడు ఉద్రేకమైనప్పుడు ఇట్లాగే మాట్లాడతారు. హల్లెలూయా. ఎట్లాంటిది? ఉద్రేకం వస్తే వాక్యం తగలగానే ఉద్రేకం వస్తుంది. తీర్మానం అలా చేస్తాం. ఆ ప్రభువా నేను ఇస్తాను ప్రభు అంటాం, తర్వాత ఇయ్యం మనం. ఎందుకనేది ఉద్రేకం. వాక్యం వెనకనే ఇక మొత్తం నేనే చేయాలి అన్నట్టు వస్తాయి. ఆ తర్వాత ఎక్కడే అది బయటికి వెళ్ళిన తర్వాత ఎందుకని పీక్కులుగా చచ్చిపోతున్నాడు. అందరికి అనుభవాలండి. దేవుని స్తోత్రం. ఒకళ్ళది కాదు ఇదంతా కదా. అది ఉద్రేకం. వాక్యం తగలగానే ఉద్రేకం వస్తుందన్నమాట. పేతురు కూడా మోషేని ఏలియాని చూడగానే అమ్మో నాయనో నాకు ఇక్కడ మోషే కనబడుతున్నాడు, ఏలియా కనబడుతున్నాడు, 3 పర్ణశాల కడతాం ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ప్రవక్త అంటాడు అదంట, ఎప్పుడైతే పేతురు ఇలా మోషకు ఒకటి కడుగుతాం. దేవుని స్తోత్రం. మోషకు ఒక పర్ణశాల అంటే ధర్మశాస్త్రానికి ఒక పర్ణశాల కడతాం.
ఏలికి ఒక పర్ణశాల కడతాం అంటే ప్రవక్తలకు ఒక పర్ణశాల కడతాం. హల్లెలూయా. నీకు కూడా ఒక పర్ణశాల కడతాం అంటే కృప కూడా ఒక పర్ణశాల కడతాం. అప్పుడు ఆయన అన్నాడంట, నీకు పర్ణశాలలు 3 లేవు, ఒకే పర్ణశాల ఉంది అని ఆ పేతురు నోరును మూపించాడట. ఆయన ఏమని మూపించాడు? ప్రవక్త అంటాడు, ఆయన అన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆయన పర్ణశాల 3 లేవు, ఆయన ఒకటే ఉంది అని క్రీస్తు వైపు చూపించాడు ఆయన. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం చూపిస్తా ఉన్నాడు, ధర్మశాస్త్రం అవసరమే. ఏలియా ప్రవక్తను చూపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాన్ని అందించిన వారు ప్రవక్తలు, అనగా వాక్యాన్ని అందించిన వారు, ఆ కాలపు విషయాలను మనం మాట్లాడిన వారు ప్రవక్తలు. వారు కూడా మనకి అవసరమే. హల్లెలూయా. తాను ఏర్పాటు చేసిన గుడారములో ఉండే, తన నిబంధన కింద ఉండే ఆయన భార్య. హల్లెలూయా. దేవుని యొక్క ఆనందము, ఆయన కోరుకున్న సౌందర్యము, ఆయన కోరుకున్న ఆనందము, ఆయన కోరుకున్న ఎంత ఆయనకి ఇష్టమైన ఏదైనా ఉందంటే అది ఒకే స్థలంలో చూస్తున్నాడు. అది ఆయన భార్యగా చూస్తున్నాడు. ఆ భార్య ఎక్కడ ఉందంటే హల్లెలూయా, ఆయన భార్య ఎక్కడికి వచ్చిందంటే అదిగో ఆ యేసు క్రీస్తు పర్ణశాలలోకి వచ్చింది. చాలా పర్ణశాలలు లేవు. అది దొరికిన వాడు ఇదే ఆనందం అంటే కుదరదు. అవయవాలన్నీ దొరికితే ఆనందం కలకమైంది. ఓకేనా? అంటే చక్కగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు సార్? తాళవృక్షం అంత తిన్నదామా? ఇప్పుడు ఆ తాళవృక్షం పైన గెలలుంటాయి. ఎక్కడుంటాయి? ఆ తాళవృక్షం పైన గెలలుంటాయి. అప్పుడు మన కుచ్చములు అనగా రొమ్ములు ఆ గెలలతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. మీకు తెలిసిన తాటి కళ్ళు వస్తాయి, ఈత కళ్ళు, తాటి కళ్ళు. తెలంగాణలో ఈ కళ్ళు బాగా తాగుతారు, ఆంధ్రాలో కూడా తాగుతారండి. ఓకేనా? అంటే అవి ఎలా వస్తాయంటే ఆ కాయలు రాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని స్టార్టింగ్లోనే కట్ చేసి ఆ మోం పడగానే అందులోంచి డ్రాప్స్ పడేటట్టుగా వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కట్టుకుంటే 2 రోజులకు 3 రోజులకు ఆ ముంత నిండా వస్తాయి. దానికి ఏ కలుపుకుంటారు, తాగుతూ ఉంటారు. అంటే అందులో నుంచి ఒక శ్రేష్టమైన కళ్ళు వస్తాయి. ఒరిజినల్ కళ్ళు భలే ఉంటాయి. అర్థమైనా? అయ్యో ఆరోగ్యం కూడా. ఆ కళ్ళును ఒరిజినల్ ఉంచరు. ఏం చేస్తారు? ఏవో మత్తు పదార్థాలు కలిపి అలవాటు చేస్తారు. వీళ్ళు మత్తుకి అవి ఏంటంటే అప్పుడప్పుడే కిక్కిస్తాయి అనమాట. అప్పుడప్పుడు తాగగానే కొంచెం అటు ఊపిద్ది, ఆ తర్వాత ఏమవుతుంది? కళ్ళుకున్న పవర్ అంతవరకే. సారాయి వేరు, మరలా కొంచెం కిక్కుండుతుంది, కొన్ని రోజుల దాకా పనిచేస్తారు. అంటే 2 రోజులు కొన్ని గంటల దాకా పనిచేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించగాక. అర్థమైందా? ఈయనేంది తాళవృక్షంతో మనం పోల్చాడు. మన కుచ్చములు అనగా రొమ్ములు ఆ గెలలతో పోలుస్తున్నాడు. ఆయన పోల్చాడా? మంచి మనసు ఆలోచన చేయండి. ఆ తాడి చెట్టుకునే గెలలు ఎలా ఉండే, మన యొక్క రొమ్ములు, ఆ సంఘం యొక్క రొమ్ములు అలా ఉండే అన్నాడు. అంటే ఇప్పుడు ఏమి ఈ రొమ్ముల నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు ఆయన? పాలు. మనకు తెలుసు ఎల్షద్దాయ్, బలమైన రొమ్ములు కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు అన్నాడు. ప్రవక్తన్నాడు, ఎందుకు ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నాడు అన్నాడు. ఈ రొమ్ము ఎవరిది అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఈ రొమ్ము ఎవరిదంటే ఈ రొమ్ము ఆయనది కాదట. ఈ రొమ్ములు ఆయన సంఘాన్ని అన్నాడు. ఆయన ఈ రొమ్ములకు బంగారు దట్టి కట్టుకున్నాడు. హల్లెలూయా. కానీ పరమగీతంలో అన్నాడు ఫైనల్ గా, నువ్వు తాళవృక్షం వద్ద తినదాను, నీ రొమ్ములు హల్లెలూయా, నీ కుశములు ఆ గెలల వలె ఉన్నవి. హల్లెలూయా. నేను ఆ తాళవృక్షం ఎక్కి ఈ గెలలు కోసుకుందాం అనుకుంటున్నా. తాళవృక్షం ఎక్కిందని అనుకుంటేని, దాని శాఖలను పట్టుకుందని అనుకుంటేని, నీ కుశములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన జలదరి ఫల సువాసన వలె. ఏ పదాన్ని తీసేసేదానికి లేదు. దేన్ని పట్టుకున్నా కానీ వెళ్ళిపోతున్న లోపల కదా. దేవుడు మిమ్మల్ని దీవించగా. ఇప్పుడు తాళవృక్షం అంతా తిన్నదా అనేవాడు. అసలు మనలో తిన్ననితనం అంటే చక్కగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే చక్కగా ఉంది, వంకరగా ఉంది, తేడా ఉంది కదా. చక్కనతనానికి వంకరతనానికి తేడా ఉంది. సార్ ఇక్కడే ఉన్నారా? చెప్పొచ్చా? ఎందుకంటే టైం అయిపోయింది.
ఆమె ఇంటికి వచ్చి ముందుకు వెళ్తాం. ఏం సార్ చెప్పరాదు? కృప కలుగును గాక. నువ్వు తాళ వృక్షం అంతా తిన్నదాను. అసలు మనకి తిన్నదనం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఏయా తిన్నగా మనకు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని స్తోత్రం. తిన్ననితనము సంఖ్యాకాండము 23వ అధ్యాయము ఒక మాట చదువు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వాక్యం చదువుతున్నాం. సంఖ్యాకాండము 23:21. ఆయన యాకోబులు ఏ దోషమును కనుగొనడు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడరు. అతని దేవుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యాకోబులో ఏ వంకరతనం లేదట, అసలు ఏ దోషం లేదట. అయ్యా సార్, నువ్వు తాళ వృక్షం అంతా తెల్లని దానం అన్నాడు ఆయన. అంటే అసలు వంకలే లేవు, చక్కగా పెరిగావు. నీ కుసుములు కూడా గెరల వేసింది చక్కగా. ఓకే, నేను ఎక్కాలనుకుంటున్నాను, అవి కోసుకోవాలనుకుంటున్నాను, లేదా పాలు తాగాలనుకుంటున్నాను. హల్లెలూయా. కళ్ళు కాదులేండి, దేవుని స్తోత్రం. అక్కడ కళ్ళు తాగాలనుకుంటే నేను కూడా కళ్ళు తాగుతాం అనుకునేవు. కళ్ళు కాదులే, దేవుని స్తోత్రం. ఆయన ఆత్మీయంగా మనం తీసుకోవాల్సి. ఇప్పుడు ఆ తాళ వృక్షం అంతా తిన్నని దానం అంటే అసలు వంకతనమే. యేసుకేలి గ్రంథం 2:1 కూడా చదువుదాం. మీకు అక్కడ మంచి మాట ఒకటి ఉన్నది. యేసుకేలి గ్రంథం 2:1 త్వరగా. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. ఇప్పుడు మాట్లాడాలని అది నేను ఇంత మాట్లాడుకుంటున్నాను. ఆయన మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నిలబెట్టింది, చక్కగా నిలబెట్టింది ఆత్మ. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు అంటే వంకరగా నిలబడగాక. ఇక నిలబడింది నేను కాదు, ఆత్మ నాలోనికి వచ్చి నిలబెట్టినాడు. అంటే అసలు చక్కగా నిలబడేది మన జాతి కాదు కాదంటవా. అందుకని మనం ఫోటో దిగేటప్పుడు నిలబడతామంట. ఆ ఫోటోగ్రాఫర్ అంటాడు, మెడకాయ కొంచెం ఇటు పెట్టు అంటాడు. ఏం చక్కగా నిల్చోలేదు నేను సార్, మీ మెడకాయ కొంచెం పక్కగా ఉంది, కొంచెం ఇటు అన్నట్టు. తలగా పైకి లేపండి కొంచెం. హల్లెలూయా. అర్థం కాదా? కొంచెం అచ్చారి చేసుకుంటాడు, ఇచ్చారి చేసుకుంటాడు. నువ్వు చక్కగా లేవు, కొంచెం సరి చేసుకోండి. ఫోటోగ్రాఫర్ ఎందుకు ఎదుర్కొన్న వాడికి తెలుసు మనం చక్కగా ఉన్నాము, పక్కకి నిల్చున్నాము అండర్స్టాండ్. అంటే నిలబడటం మనకు తెలియదు, ఒప్పుకుందామా? ఎవడికి తెలియదు నిలబడటం. చక్కగా నిలబడటం ఎవడికి తెలియదు. అందుకనే నువ్వు చక్కగా నిలబడు, ఆయన ఆత్మ నీలోకి వచ్చి నేను చక్కగా నిలబెట్టింది. అంటే ముందు స్టాండ్ తీసుకోవడం మన పని. అంటే నిలబడటానికి రావాలి ముందు. హల్లెలూయా. ఎక్కడ నిలబడాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు. హల్లెలూయా. తెలుసా ఎక్కడ నిలబడేది మనం? నువ్వు ఏడబడితే అక్కడ నిలబడితే, నువ్వు ఏడబడితే అక్కడ నిలబడితే నువ్వు ఆయన్ని అస్సలు నువ్వు పొందుకోలేవు. దేవుడి ముందు దేవుడు ఆయన అంటాడు, నువ్వు నిలబడు చక్కగా. ఆమేన్. కృప కలుగును గాక. నువ్వు నిలబడాలి. మనం చూద్దాం. ఆ నిలబడిన దాని గురించి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఆయన వాక్యంలో మనం నిలబడాలి, చక్కగా మనం నిలబడమన్నాడు ఆయన. నువ్వు నిలబట్టు, జస్ట్ నిలబడేది నీ డ్యూటీ అయితే నేను నిలబెట్టేది పరిశుద్ధాత్మ డ్యూటీ. అదే ఆయన చెప్పింది మనకి. ఆయన ఆత్మ మనలోకి వచ్చి మనం నిలబెడతాడట. ఈ నిలబడటం అనేది చిన్న విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. నీలో చక్కని ధనాన్ని తీసుకొచ్చి ఆ నిలబెట్టే బాధ్యత అంతా పరిశుద్ధాత్ముడిదే. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నిలబడటం నీకు నేర్చుకుంటావు, చక్కగా నిలబడటం నేర్చుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చక్కగా నిలబడాలి. నరపుత్రుడు, నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. అంటే నీ అంతా నువ్వు నిలబడలేవు, పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తే నిలబడతావు. నిలబడిన తర్వాత ఆయన నీతో మాట్లాడతాడు. ఈ నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అనేది ఆయన పుత్ర స్వీకారం అన్నాడు ప్రవక్త. పుత్ర స్వీకారం మెసేజ్ మనం నేర్చుకున్నాం. ఎప్పుడు మనకి పుత్ర స్వీకారం జరిగిందంటే, దేవుడు కుమారుడుగా మనల్ని ఎప్పుడు గుర్తిస్తాడంటే
దేవుని కుమారుడుగా మనకు అధికారాలు ఎప్పుడు ఇస్తాడంటే, దేవుని కుమారుడుగా తన ఇంటి మీద హక్కులను, ఆయన యావదాస్తి మీద హక్కులను, తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టడానికి లేకపోతే తన శక్తి పవర్ ఎప్పుడు ఇస్తాడంటే, హల్లెలూయా, కుమారుడుగా స్వీకరించినప్పుడు. అనగా నిన్ను చూసి ఆయన అన్నిటికీ నా కుమారుడు సరిపోతాడు, నా పనిని చెయ్యగలడు, నా యావదాస్తిని కాపాడగలడు అని ఆయనకి తృప్తి కలిగినప్పుడు అప్పుడు నీకు అధికారం ఇస్తాడు ఆయన. అది పుత్ర స్వీకారం అన్నాడు. పుత్ర స్వీకారం జరిగినప్పుడు నా కుర్చీ మీద కూర్చోడానికి నా కొడుకు అధికారం ఉంది, నా సంతకం ఈయన పెట్టడానికి అధికారం ఉంది, ఈ ఆస్తిని ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, ఈ వ్యాపారాలు చేయొచ్చు, అన్నిటికీ ఆయనకి అధికారం ఉంది అని అధికారాలన్నింటిని అప్పగించటమే పుత్ర స్వీకారము. మన పుత్ర స్వీకారం మెసేజ్ నేర్చుకున్నాం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆయన గ్లోరీ టు గాడ్, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడు కదా, నీలో ఉండి మాట్లాడాలి. హల్లెలూయా. నీలో ఉండి మాట్లాడాలి. నేను నీలో ఉండి మాట్లాడాలి. ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. చక్కగా నిలబడ్డాడు. ఎక్కడన్నా చక్కగా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఏమంటే, ఓ యాకోబు, అసలు నీలో వంకరతనమే, యాకోబులో వంకరతనం ఏమి లేదు, యాకోబులో ఏ దోషము లేదన్నాడు. అన్నాడా? ఎవరికి మాట ఉంది? బిలాం, ప్రవక్త అయిన బిలాము మాట్లాడుతున్నాడు. గుర్తొచ్చిందా? బిలాం గారు మాట్లాడింది ఆ మాట. యాకోబులో వంకరతనం ఏమీ లేదు, యాకోబులో ఏ దోషమేమీ లేదు అనగా మీకేం గుర్తొస్తుంటే, భలేవుడు నువ్వు, యాకోబులో వంకరతనం లేదా? యాకోబులో వంకరతనం లేదా? ఎన్ని మోసాలు చేశాడు, ఎన్ని మోసాలు చేశాడు. హల్లెలూయా. అసలు యాకోబులో వంకరతనమేగా. ఈయనేంది మరి యాకోబులో ఏ వంకరతనం లేదన్నాడు? అక్కడికైతే మోసగాడు. అబ్బా, యాకోబు అంటే మాటకి అర్థం ఏంటి? మోసగాడు. ఓకేనా? వాళ్ళ అన్న దగ్గర చిక్కుడుగా కూరకు జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు. ఓకేనా? ఒకటి, అన్నను అడుగులు పంపించి గొర్రెపిల్లను చంపి దాన్ని వస్త్రంగా వాళ్ళ అమ్మ గుట్టిస్తే, నేను పోయి ఎవరు అంటే నేను ఏశావు డాడీ అన్నాడు. అరే, స్వరం మాత్రమే యాకోబుది, కానీ తమ్ముడు చూస్తే నువ్వు ఏశావు లాగున్నావు, స్వరం మాత్రం యాకోబు. కాదు కాదు కాదు, నేనే ఏశావు డాడీ అని. ఎట్లా, ఎప్పుడు వెళ్ళొచ్చు నువ్వు? ఎక్కడికి అడుగుకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళొచ్చావంటే, నీ దాసుడు నేను వెళ్తాను, దేవుడే పంపాడు డాడీ. గొర్రెపిల్లని ఎవరు పంపేట అడుగులో అన్నాడా? వామ్మో, ఇప్పుడు దేవుడితో చెబుతుండు అన్నాడుగా ఆయనే. నాకు దొరకలేదు ఇది, దేవుడు నాకు ఎదురుకు తీసుకొచ్చింది దీన్ని, అప్పుడు దాన్ని కొట్టి తీసుకొచ్చాను అన్నాడు. అప్పుడు దేవుడు కూడా చూసి నవ్వుకున్నారు. వావు, నేను ఎప్పుడు తెచ్చాను అసలు? యాకోబా, నా మీద పెట్టింది, నేను ఎప్పుడు తీసుకొచ్చాను నీ ఎదురుకి, నేను ఎప్పుడు నీకు ఇచ్చాను అని ఆయన కూడా అనుకుని ఉండాలి కదా. హల్లెలూయా. ఆయన అట్లాగా వాళ్ళ నాన్న దగ్గర దేవుళ్ళని తీసుకున్నాడు. అందరు తాకలేదు, మామ దగ్గరికి వెళ్ళాడు. సారలు కలిగినవన్నీ నా ఈ సారలేని అది ఉంది కదా అక్కడ. వాళ్ళిద్దరు విడిపోయేటప్పుడు చాలా కాలం అయిన తర్వాత నాకు ఆస్తి మా ఉన్నప్పుడు ఆయన నిరజవంచి సువ్వలు సారల సువ్వలు తీసుకొచ్చి నేలలో పడేశాడు. అది చూసిన ప్రతిదీ కూడా సారలే కానీ, అల్లుడా, నా మందేమో తగ్గుతుంది, నీ మందేమో పెరుగుతుంది. ఏంది? హల్లెలూయా. నా మందేమో తగ్గుతుంది, నీ మందేమో పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మామను కూడా మోసం చేశాడు. హల్లెలూయా. అరే, ఈయన ఎదిలినా మోసమే, మరి ఈయన ప్రవశించట్లా? యాకోబులో ఏ వంకతనం లేదంటాడు. తిన్నగా ఉన్నాడు, అదే కదా అర్థం. చాలా తిన్నగా ఉన్నాడు, తాడి చెట్లాగా, అసలు వంకరే లేదు అని బిలాము ప్రవశిస్తాడు. కానీ జీవితం గురించి అంత వంకరే, అంత మోసమే అని ఎబ్బోకులో కలుసుకున్నాడు. ఎవరిని? ఈ వంకరతనం లేని వ్యక్తిని కలుసుకున్నాడు. వాస్తవంగా వంకరతనం మనకు కనపడతా ఉంది. ఆయన దిగొచ్చి, ఆ యొక్క ఎబ్బోకులో దిగొచ్చి, అబ్బాయి అసలు నీ పేరేం పేరు అన్నాడు. ఏమి చెబుతాడో చూశాడు దేవుడు. అసలు ఏం చెబుతాడు? ఏదన్నా పేరు చెబుతాడా? అయితే అదే పేరు చెప్పుకుంటాడు. దేవుడు ఆశించి ఎదురు చూస్తే కరెక్ట్గా చెప్పాడంట, నా పేరు యాకోబు సార్ అని.
నీ పేరు యాకోబు. కానీ హలో, నీ పేరు యాకోబు కాదన్నాడు. ఏంటండి మళ్ళీ చెప్పు, నీ పేరు యాకోబు కాదా? మా అమ్మ చెప్పలేదు ఈ మాట నాకు, మా నాన్న కూడా చెప్పలేదు, మా నాన్న ప్రవక్త. అరే నీ పేరు యాకోబు కాదురా, ఆయన కూడా చెప్పలేదు. మా అమ్మ చాలా నాకు సహాయం చేసింది, రెప్పుకుమ్మ ప్రార్థనా పూర్వాలు మా అమ్మ చక్కగా సహాయం చేసింది నాకు కూడా. మా అమ్మ కూడా చెప్పలేదు నా పేరు యాకోబే అంటే. కాదు కాదు, నీ పేరు యాకోబు కాదు. నా ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు ఆ మాట. ఏ రోజు కూడా నాకు ఈ ఆలోచన రాలేదు. ఏంది నువ్వేంది కొత్తగా చెబుతున్నావు, నీ పేరు యాకోబు కాదు. అవునా? ఎస్, నీ పేరు యాకోబు కాదు. మరి ఏంది నా పేరు? నీ పేరు ఇశ్రాయేలు. నీ పేరు ఇశ్రాయేలు అండి. ఇశ్రాయేలా? ఎవరి ఇశ్రాయేలు? సార్ ఇశ్రాయేల్ అంటే ఏంది? సార్ ఇశ్రాయేల్ అంటే ఏంది? బైబిల్లో మరుంది, నేను ఈ భాషలో మాట్లాడుకుంటున్నాను. సార్ ఇశ్రాయేల్ అంటే ఏంది? అది ఇశ్రాయేల్ అంటే వంకరతనం లేనివాడు. నేను చెప్పట్లా, బైబిల్లోనే చెప్తాను. వాళ్ళు కొత్త పేరు చెబుతున్నాను అనుకున్నాను మీరు. అది ఇశ్రాయేల్ అంటే ఏంది? వంకరతనము. బిలాం ప్రవశించింది వాస్తవమే. బిలాం చెప్పిన బోధ యాకోబులు ఏ వంకరతనమో లేదు. ఇశ్రాయేల్ ఏ వంకరతనమో. యాకోబు అంటే ఒక్క యాకోబుగా సార్, అందరూ వస్తారు అక్కడ. కానీ వంకరతనం గురించి చెప్తాను. ఇప్పుడు యాకోబులో ఏ వంకరతనమో లేదు. ఎస్, ఆయన బాగా ప్రవశించడం వాస్తవమే. ఆయన అన్నాడు నీ పేరు యాకోబు కాదన్నాడు. యాకోబు అంటే మోసగాడు. ఆయన అంటే అసలు నువ్వు మోసగాడు కాదన్నాడు మరొక మాటలో. నేను మోసగాడు కాదా? ఎవరు చెప్పారు? మా నాన్నని ఎన్నిసార్లు మోసం చేశాను నేను. మా నాన్న మోసం చేశాను, మా మామను మోసం చేశాను. అసలు నేను మోసాలే చేసుకుంటూ వస్తే నువ్వు మోసగాడు కదా అంటావేంది? కాదు కాదు కాదు. అవునా? నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా. ఏం సార్ది? ఏంటంటే అసలు ఏంది ఆయన ఆలోచన? వంకరతనం లేదా? వంకరతనం లేదా? చదువు ఒకసారి ఒక మాట. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం చదువుతున్నాం. హోషేయ గ్రంథం 12 చదువు త్వరగా. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుడు మడిమ పట్టుకొనెను. మగసిరి గలవాడై దేవుడితో పోరాడాను. దారం చుట్టింది. మంత్రసానం ఏం చేసిందంటే చెయ్యికి దారం చుట్టింది. దారం చుట్టగా లోపలికి పీక్కున్నాడు. వచ్చింది వాడు కాదు, ముందు క్షమించాలా, వచ్చింది అతను కాదు, వేరే అతను వచ్చాడు ముందు. ఏం తర్వాత వచ్చాడు. హల్లెలూయా. అదేంది అంత చమత్కారంగా చెయ్యి ముందు పెట్టాడు, చెయ్యి లాక్కున్నాడు. హల్లెలూయా. ఏ సార్ ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ చూడను. ప్రత్యేకమైన వంశవల్లోనే ఉన్నాయి అన్నీ. అదంతా ఏంటంటే వాక్యపు అభిషేకం. అది అయ్యా పుట్టక ముందే వాళ్ళకి వాక్యం తెలుసయ్యా. పుట్టక ముందే వాళ్ళకి వాక్యపు అభిషేకం ఉందయ్యా. వారు భూమి మీదకి రాకముందే వాళ్ళ వాక్యపు అభిషేకం ఉంది సార్. హల్లెలూయా. పుట్టిన తర్వాత చూడక వారిని, అందుకని పుట్టిన తర్వాత యాకోబు మోసగాడే, వంకరతనం కనబడింది. కానీ చదువుదాం ఒక మాట, ఇప్పుడు చదువుదాం ఒక మాట. మలాకీ గ్రంథం ప్రభు మమ్మల్ని దీవించుగాక. తీస్తున్నారా? 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. 1:3 లేదా 1:2 కలిసి చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. ఏశావు యాకోబునకు అన్నకాడ. అయితే నేను యాకోబును ప్రేమించితిని. అబ్బా కింద చెబుతాడు నేను ఏశావును ద్వేషించానని. కింద చెబుతాడు ఆయన పొలాన్ని నేను పాడు చేశానని, ఆయన స్వాస్థ్యమును నేను పాడు చేశానని కింద చెబుతాడు. మీరు చదివితే కింద చదువుకుంటారండి. ఏశావు యొక్క స్వాస్థ్యమును అంటే ఆయన పాడు చేశాట. ఓకేనా? తర్వాత చదవండి. ఇప్పుడు ఆయన అంటాడు నేను ఇశ్రాయేలు ప్రేమిస్తున్నాను అన్నాడు.
ఎస్, నువ్వేడ ప్రేమిస్తున్నావు? ఎన్ని బాధలు సార్ మాకు. నువ్వు ప్రేమిస్తే ఎన్ని, చాలా మంది జనం అనుకుంటారు దేవుడు ప్రేమిస్తే బాధలు ఉండవు అనుకుంటారు. దేవుడు ప్రేమిస్తేనే బాధలు ఎక్కువ అవుతాయి. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తేనే బాధలు ఎక్కువ అవుతాయి. అది నిజం. దేవుడు ప్రేమించే వారికి బాధలే, ఆయన ప్రేమించిన నువ్వు ఆయన ప్రేమించిన బాధలే. ఎందుకని? నిజమైన ప్రేమ దొరికితే బాధలే, నటించే ప్రేమ అది వేరు. మరి నేను దానికి సపోర్ట్ చేయట్లేదు. నిజమైన ప్రేమ నీకు దొరికితే బాధలే. ఓకే, ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఎట్లా ప్రేమిస్తున్నావు నువ్వు? ఏశావు యాకోబుకు అన్న కాడా? ఏశావు యాకోబుకు అన్నేనా? చివరి ప్రవక్త అయిన మలాకి కాలంలో చెబుతున్నాడు ఆయన. ఇది బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి తిరిగి వచ్చారు వీళ్ళు. బబులోను సామ్రాజ్యానికి వెళ్ళి బాధలు పడి 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 వచ్చాడు. అప్పుడున్నాడు ఈ ప్రవక్త, మలాకి ప్రవక్త. అప్పుడు ఇశ్రాయేలు అందరూ మందిరాలు కట్టే విషయంలో వాళ్ళు విసిగిపోతా ఉన్నారు. ఏంది? మందిరం కట్టేటప్పుడు ఒక 2 సంవత్సరాల మందిరాలు కట్టగానే వాళ్ళు చెప్పిన మాటలకి 16 సంవత్సరాల మందిరం కట్టకుండా ఆపారు. 16 సంవత్సరాలు మందిరం కట్టకుండా ఆపారు. ఆ 16 సంవత్సరాల మందిరం కట్టకుండా ఆపితే ఆ సమయంలో ఉన్న ప్రవక్తలో ఒక ప్రవక్త, ఆఖరి ప్రవక్త మలాకి. అప్పుడు ప్రవక్త వచ్చి అన్నాడు నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆడ ప్రేమిస్తున్నా, ఇన్ని బాధలు ఉంటే మమ్మల్ని ప్రేమిస్తున్నాను. శరకపాటు ఏంది, బాధలు ఏంది, వచ్చిన తర్వాత మందిరం కట్టే బాధలు ఏంది. నేను పురాణం చెప్పే కదా, లక్షల మంది అక్కడ ఉంటే 50,000 లోపే వచ్చారు అక్కడికి. ఎందుకని? ధైర్యం కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు, వాక్య కృషి కలిగిన వారు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు వచ్చారు అక్కడికి. వారు కూడా నిరుత్సాహం కలిగేటట్టు చేసింది అక్కడ. మందిరం ఆగింది. ఆ టైంలో పలికిన ప్రవచనాలు, ఆ టైంలో కలిగిన ప్రవచనాలు మీరు చదివితే ఆయన అన్నింటిని గురించి కింద మీరు చదువుకుంటూ వస్తే ఆయన మరి మీ భోజనపు బలలన్నీ చెడిపోయి నేను చెప్తాడు అక్కడ. అంటే ఆ పరిశుద్ధమైన స్థలాన్ని చెడిపోయి నేను చెప్తాడు ఆయన. అంత రోషంగా మాట్లాడతాడు. వారు దశంభాగాలు తీయకుండా దొంగతనం చేశారని ఈ అధ్యాయంలో చెబుతాడు ఆయన. చాలా విషయాలు మాట్లాడతాడు. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు. ఇక్కడ దేవుడు అన్న మహిమ కలుగును గాక. నిజమేనా? హల్లెలూయా. అయితే ఆయన అంటాడు ఏశావు యాకోబుకు అన్న కాదా? అన్నే. మాకెందుకు తెలియదు సార్, మాకు ఎప్పుడు వాళ్ళు మహోన్నత కళాకాండంలో మా పితరులు సార్, వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసోబు, ఆ యొక్క వాళ్ళు మహోన్నత కళాకాండంలో పిల్లలు వాళ్ళు, వాళ్ళ భార్యలు ఆహా అద్భుతమైన వారు, వాళ్ళ జీవితాలు అద్భుతమైనవి. యాకోబు మాకెందుకు తెలియదు, వాళ్ళ అన్న ఏశావు మాకెందుకు తెలియదు. ఆయన అంటాడు ఏశావు యాకోబుకు అన్నకాడా? అన్నే. అయితే నేను యాకోబును ప్రేమించాను అన్నాడు. ఎప్పుడు ప్రేమించాను? ఎప్పుడు ప్రేమించాను? ఆయన ఏం చేసినా ఆదికాండము మొదటి అధ్యాయం ఏమిటంటే ఆయన ఏమి చేసినా ఆయన సంపూర్ణంగా చేస్తాడంట, అసంపూర్ణంగా ఎన్నడూ చేయడట. అసంపూర్ణత అనేది దేవుళ్ళు లేదు, సంపూర్ణత దేవుళ్ళు ఉంది. ఇప్పుడు యాకోబును ప్రేమించాలన్నాడు. ఎప్పుడు ప్రేమించాడు యాకోబుని? ఓహో తెలుసులా, యాకోబులో వంకరతనం లేదన్నాడు ఆయన. ఆయన చెప్పించాడు, ఆయన పలికించాడు ప్రవక్త బిలాము ద్వారా. మరి ఈయన అన్నాడు నేను యాకోబును ప్రేమించానన్నాడు. ఎప్పుడు ప్రేమించాడు? ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను యాకోబును ప్రేమించాను. జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను యాకోబుని ఎన్నుకున్నా. జగత్తుకు పునాది వేయబడక మునిపే యాకోబు నా ముందు చక్కగా ఉన్నాడు, తాళ వృక్షం అంత తిన్నగా ఉన్నాడు. హల్లెలూయా. లోకానికైతే ఆయన మోసగాడు, నువ్వు పై వేషాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను ఆయన. హల్లెలూయా. పై వేషానికైతే గొర్రెలు కాసుకునేవాడు సమయాలు, నువ్వు పై వేషాన్ని చూస్తున్నావు, నేనైతే అంతరంగాన్ని చూస్తున్నాను. ఆయన ఇశ్రాయేలుకు రాజు, ఆయన ప్రవక్త, ఆయన పాటలు పాడు, ఆయన దెయ్యాలు అలగొట్టేవాడు, ఆయన రోసగాడు, ఆయన హల్లెలూయా. మందసాన్ని తీసుకొచ్చే వ్యక్తి ఆయన, మందసాన్ని మోసే వ్యక్తి ఆయన. నువ్వైతే పై వేషాన్నే చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తున్నాను. ఆయన తాళ వృక్షం అంతా తిన్ననివాడు. నా ప్రియురాలా, నువ్వు తాళ వృక్షం అంతా చక్కనిదాన్ని, అసలు వంకే లేదు.
అంటే నేను ఇప్పుడు ఏం చెప్పబోతానంటే, యాకోబులో చూస్తే వంకరతనం ఉంది, అసలు ఆయన ఎన్నికను చూస్తే వంకరతనము లేదు. ఆయన ఎన్నికలో అసలు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నికలో ఉన్నాడు. అప్పుడే యాకోబును ప్రేమించాడు. ఆ యాకోబు ఎలా ఉన్నాడంటే, ఆయన యాకోబు కాదు, ఆయన ఇశ్రాయేలుగా ఉన్నాడు. అక్కడ ఆ ఇశ్రాయేలులో వంకరతనము లేదు. అందుకే పుట్టేటప్పుడు మొగసిరి కలిగి వాళ్ళ అన్న మేడం పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు చెప్పాలి? ఎవరిని పట్టుకున్నాడు? వాళ్ళన్నా మడం ఎందుకు పట్టుకున్నాడు? తల పట్టుకోకూడదా? మడం ఎందుకు పట్టుకోవాలి? కొంచెం రెవల్యూషన్ వచ్చింది మీకు. తల పట్టుకోవచ్చు కదా. కొట్టుకునేటప్పుడు మడలు పట్టుకుంటారా ఏంది? కొట్టుకునేటప్పుడు తలలో పట్టుకుంటారు. దేవుని స్తోత్రం. జుట్టు పట్టుకోవడమో తల పట్టుకోవడమో చేస్తావు కాదు కదా. మడం పట్టుకున్నాడు. ప్రవాసుల మీద తెలిసిన హల్లెలూయా. ఆ మడమతో చితక దొక్కే ఒక ఆయన ఉన్నాడు. సర్పమని మడిమతో సిటకు దొక్కే ఒక ఆయన ఉన్నాడు. ఆ మడిమ ప్రత్యక్షత ఇశ్రాయేలుకు ఉన్నది. హల్లెలూయా. ఎవడు పడితే వాడు ఆ సర్పపు తలను సిటకు దొక్కలేడు. మడిమ యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు ఉండాలి. హల్లెలూయా. ఆ మడిము ఆయన మడిము కాదు సార్, మరి యాకోబు మడిమ అనుకున్నారు. అది యాకోబు మడిమ కాదు, అది యేసుక్రీస్తు మడిమ. అది హల్లెలూయా. ఆ మడిమ యొక్క హల్లెలూయా ప్రవక్త అంటాడు, యోహాన్ని శిరఛేదన చేయగానే అనుకుందంట, నేను సంపాదన చంపాను అనుకుందంటది. ఇంకా నా శిరస్సును చితదొక్కేవాడు లేడు. కల్వరి శిలువలో ఆయన ప్రాణం వదిలిపెట్టి లోపలికి వెళ్ళాడు. అప్పుడు అది అంటుందంట, ప్రవక్త అంటాడు, సరసాలో ఉన్నప్పుడు మెడను తీపిచ్చానుగా, అసలు నిన్నే చంపాను అనుకున్నా నేను, మళ్ళీ వచ్చింది ఇక్కడికి. అంటే వాడు ఎంత ఆశతో ఉన్నాడు చూడు. 6,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాలు పుట్టినోడి మీద ఎంత ఆశ అంటే, నా శిరస్సును చితకు దొక్కి వాడు ఒక ఆయన రాబోతున్నాడు మడమతో. ఏమా అంటే కాలుతో దొక్కుతాడు ఆయన, చితక దొక్కుతాడు. చితక దొక్కడం అని తెలిసిన, కాలు పెడితే వేరు, దాన్ని నలిపేటప్పుడు మడమతో నలుపుతాం. ఏళ్ళతో నడపం. ఎవరితో? ఏళ్లతో నడపబెట్టాం మనం, మడమతో నడుపుతాం. దాని స్తోత్రం. దాని తలను చితక దొక్కే వ్యక్తి యోహాను అనుకున్నాడట. యోహాను చంపగానే అయిపోయాడు, నన్ను చంపాడు, ఎవడు లేడు అనుకున్నాడట. కానీ యేసుప్రభు లోపలికి వెళ్ళగానే, నువ్వు బతికే ఉన్నావు ఇంకా, ఎవడు నువ్వు దీవించుగా. మడిమ ప్రత్యక్షత అనుకున్నాడు ఇశ్రాయేలు. అసలు నీళ్ళు వంకరతనమే లేదండి. అది ఎన్నిక, అది ఎన్నిక. నేనేం చెప్పబోతుందంటే, అసలు ఇశ్రాయేలుకే వంకరతనం లేకపోతే, గ్లోరీటుగా ఇక్కడే ఉన్నారా, ఆయన రక్తముతో కడగబడి భూమి మీదకు వచ్చిన ఆయన వదిలిపెట్టుండాలి. ఆయన వదులుతున్నాడు, నువ్వు తాళ వృక్షం అంతా తిన్నగా దాని. ఈ మాట అంటే అవుతుంది అసలు ఆయన భార్యని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు తాళ వృక్షం అంతా తిన్నని దానం, నీ కుచుములు గెలల వలె ఉన్నాయి, చక్కని ఫలాలు ఉన్నాయి, సమృద్ధి అయిన పాలు ఉన్నాయి. అందరికైనా వాస్తవానికి దాన్ని చెప్పినట్టు ఎల్షద్దాయి రొమ్ములు ఈరోజు ఎవరుకున్నాయి అంటే ఆయన వధువుకున్నాయి. ఎల్షద్దాయి అంటే బలమైన రొమ్ములు కలిగిన వాడు. ఆ ఎల్షద్దాయికున్న రొమ్ములు ఈరోజు ఎవరికి ఇచ్చాయంటే తన వధువుకి ఉన్నాయి. అర్థమైందా? అందుకని ఆమె రొమ్మును ఒక బంగారు దట్టి కట్టుకొని ఉందండి. ఈరోజు సంఘానికి ఉన్న ఆ రొమ్ములు బంగారు దట్టి కట్టుకున్న రొమ్ములై సమృద్ధి అయిన పాలు కలిగినవి, సమృద్ధి అయిన ఆహారం కలిగినవి, ఎత్తబడే విశ్వాసం కలిగినవి, పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన పరిపూర్ణమైన వాక్యం కలిగిన రొమ్ములై ఇతరులకు ఆ నిత్యశివానికి వారసులైన, లేకపోతే ఆ తిన్నగా చక్కగా ముందుగా ఏర్పాటు చేయబడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సమృద్ధి అయిన పాలు అందించగలిగిన రొమ్ములై దీవించగా. తాళ వృక్షం వద్ద తినదాను చక్కగా నిలబడి కూడా మనకు తెలియదు. పాపం ప్రభువారు ఎంత గొప్ప మాట చెప్పాడు, నువ్వు నిలబడి నేను ఆత్మదాన్ని నేను నిలబెడతానన్నాడు ఆయన. స్టెప్ తీసుకోవటం నీ వంతు అయితే పూర్తిగా నిలబెట్టడం ఆయన వంతు. ఎక్కడే ఉన్నారా? ప్రభు మేము దీవించగా. మరి ఈ వాక్యం కాడే ఉంది, ఇంకొక వాక్యం ఉంది కింద ఉంది. ప్రైజ్ లా అయ్యా.
7వ వాక్యం కాడే ఉన్నాం మనం. దేవుడి చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. ఓకేనా? తాళ వృక్షం అంతా తిన్నది ఇప్పుడు భూమి మీద ఉంది. ఆమె వధువై ఉన్నది. ఎన్నికలో ఉన్న వధువు. వంకరతనము ఎన్నికలో లేదు. అది నేను చెప్పబోతుంది. మన జీవితంలో వంకరతనం ఉంటుంది పుట్టిన తర్వాత, ఈ మట్టికి వచ్చిన తర్వాత. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఈ మట్టికి వచ్చిన తర్వాత వంకరతనం ఉంటుంది, కానీ ఎన్నికలో వంకరతనం లేదు. అదే అని అంటుంది. నేను ఎన్నుకున్న ఎన్నికలో వంకరతనం లేదు. యాకోబుని దేవుడు ఎన్నుకున్నప్పుడు వంకరతనం లేదు. అతనికి ప్రత్యక్షత ఉంది, అతనికి వాక్య బయలుపాటు ఉంది. అందుకని గర్భములో ఉండగానే మడం పట్టుకున్నాడు. మకర సీరి కలిగాట, రోసం కలిగి. మాటగా అర్థమైందంటే రోసం కలిగి. ఈ వాక్యం కొరకు నిలబడేవాడు ఎన్నుపూస ఉన్నవాడు ఉండాలన్నాడు ప్రవక్త. ఎన్నుపూస లేనివాడు వాక్యం కొరకు నిలబడలేడన్నాడు. ఎన్నుపూసలు ఏముంది? జీవం ఉంది. జీవం కలిగిన వాడే ఈ వాక్యం కొరకు నిలబడతాడు. ఎన్నుపూస లేనివాడు ఈ వాక్యం కొరకు నిలబడలేడన్నాడు. వాక్యంలో నిలబడాలంటే ఎన్నుపూస ఉండాలి. ఎన్నుపూస లేనివాడు ఎట్లా నిలబడతారు సార్? నాకు అర్థం కాలేదు. అర్థమైందా? ఎన్నుపూస లేకపోతే కూలబడతాం. అంతనే నిలబడాలంటే ఏముండాలి? ఎన్నుపూస ఉండాలి. ప్రవక్త అంటాడు ఎన్నుపూస ఉన్నవాడే ఈ వాక్యంలో నిలబడతాడు అంటాడు. ఎన్నుపూస లేకపోతే కూర్చుంటాం. అంతనే ఇక్కడ నిబ్బట్టింది అనుకో ఏం చేస్తాం? కుర్చీ చూడవా నా కోట, కుర్చీలో కూర్చుందా. చక్కగా మామూలుగా ఎన్నుపూస స్ట్రైట్గా ఉందనుకో, ఏం పర్లేదులే కుర్చీ లేకపోతే నిల్చుంటారు కానీ చెప్పు అంటాం. ఎన్నుపూస లేనుడు వాక్యం కొరకు నిలబడు. వాక్యంలో నిలబడటం ఎన్నుపూస్తున్నవాడు. హల్లెలూయా. ఎన్నికలో ఉన్నవారు వారిలో చక్కరితనం ఉంది, వారిలో వంకరతనము లేదు. వారు వాక్యం కొరకు పుడతారు, వాక్యం కొరకు జీవిస్తారు, వాక్యంగా మారుతారు. వాక్యముగా మారి ఆ వాక్యపు పాటలు పాడుతూ వెళ్తారు అక్కడికి. విమోచించబడిన వారు పాటలు పాడుతూ సీయోనుకు వస్తారు. అయ్యా అందరూ వస్తారన్నారా? సంఘంలో చేరిన వాళ్ళు అందరూ పాటలు పాడతారని చెప్పలేదుగా. సమస్తలో ఉన్న వారు అందరూ పాటలు పాడతారని చెప్పలేదు. విమోచించబడిన వారు, ఎవరి కొరకు రక్తం ఉన్నదో వారు, ఎవరి కొరకు రక్తం కార్చాడో, ఎవరైతే ఆ రక్తాన్ని అంగీకరించారో, ఎవరైతే ఆ రక్తాన్ని చూడగలిగారో, ఎవరైతే ఆ రక్తం నా కొరకు కార్చాడని బయలుపాటు పొందుకున్నారో, ఆ రక్తంతో ముందు కడుక్కున్న వారు సాక్షి ఇవ్వడానికి నేల ఎత్తగలుగుతారు. ఆ రక్త ప్రత్యక్షత లేకుండా నేల కాడికి అడిగితే నువ్వు మునిగినా పనిచేయదు. చాలా మంది సంఘాలు కూటాలకు వెళ్తారు. అమ్మో లక్షల మంది వచ్చారయ్యా ఈ కూటానికి, నేను కూడా మునిగితే బాగున్నాను, మగోడు ముంచుతేంది, ఆడద ముంచుతేంది, ఎవరో ఒకరు ముంచండి నన్ను అని ఆడోళ్ళు మగోళ్ళు కలిసి మొత్తం ముంచుతా ఉన్నారు అక్కడ. ఈ మునిగే వాడికి ఏ పాప క్షమాపణ జరగదు. పాప క్షమాపణ అనేది ముందు రక్తములో వారి ప్రత్యక్షత ద్వారా కలగబడాలి. వారికి ఆ ప్రత్యక్షత రావాలి. ఎప్పుడైతే ఆ రక్తంతో కలగబడతావో సాక్షి వేయటానికి నీళ్ళు ఎట్టకెళ్ళాలి. అది వాక్యం కాబట్టి ఆ ప్రత్యక్షత లేకుండా నువ్వు గాని నేలలో మునిగితే ప్రవక్తన్నాడు ఉడి పాపిగా లోపలికి వెళ్ళి తడి పాపిగా బయటకు వస్తావు గేదెల్లాగన్నాడు ఆయన. అది నీకేం మేలు చేయదు. నువ్వు నిలబడలేవు, సౌందర్యవంతురాలుగా తయారు కావు, అసలు నీకు సాక్ష్యమే లేదు, నీ జీవితానికి అర్థమే లేదు. కొంతకాలం వెళ్ళిన తర్వాత మరలా అక్కడికి వెళ్తారు. అక్కడికి బార్షాప్కి, మరలా దొంగతనానికి, మరలా మోసాలు, మరలా నీచమైన కార్యాలు. ఇంకంతే. ఈ శరీరాన్ని జయించలేవు. ఈ శరీరం చక్కగా నిలబడాలంటే నువ్వు మార్పు చెందిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత, ఆ రక్తంతో కడగబడిన తర్వాత, వాక్యముల సాక్ష్యం వచ్చిన తర్వాత నిన్ను నిలబెట్టేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని నిలబెట్టాలి. అప్పుడు నిలబడతావు. తాళ్ళ వృక్షం అంతా తిన్నదానిగా ఉంటా, సమృద్ధి అయిన ఆహారాన్ని ఇవ్వగలుగుతాం. ఆ బలమైన రొమ్ములు ఉన్నాయి ఇతరులకి జీవాన్ని పంచడానికి. ఎల్షద్దాయి బలమైన రొమ్ములు ఈరోజు మనకున్నాయి. ఇతరుల కొరకు మనం జీవించాలి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. దేవుడి మాట మన కొరకు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. రికార్డ్ చేశావు.
ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రభు మనం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన యేసయ్యా స్తోత్రములు. అందరూ తల ఉంచుదాం. లైవ్లో ఉన్న పిల్లలు, ఇక్కడున్న పిల్లలు, ఈ రాత్రి వేళలో చక్కని మాటలు ప్రభువా మాకు అనుగ్రహించే మీకు స్తోత్రం. నువ్వు తాళవృక్షమంతా తిరిగిదా ప్రభువా, అంత ముందుగా ఆనందకరమైన వాటిలో నువ్వు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు అయ్యా. మా ఆనందం, మా సంతోషం, మా సుందరతనం, మనోహరం మాకు లేవు. నీ వాక్యంలోని మా ఆ ఆనందం, నీ వాక్యంలోని ఆ సౌందర్యం, సుందరతనం మాకుంది. అవి మాకు ఉచితంగా ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. మా పితరుడు ఆ నిబంధన వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించగలిగారు. ఈరోజు కూడా ప్రభువా మేము వాక్యంలో ఉన్నప్పుడే ఆ సంతోషము, ఆ సౌందర్యం మాకుంది. ఆ వాక్యంలో ఉన్న పిల్లలను నువ్వు చూసినప్పుడు ప్రభువా, ఆ వాక్యంలో ఉన్న పిల్లల కొరకు నేను నిందలు భరిస్తున్నాను, సిలువను సహిస్తున్నాను అన్నావు ప్రభువా. నా పిల్లలు వస్తారు భూమి మీదకి, నా వాక్యాన్ని గౌరవిస్తారు, నా మాట ప్రకారంగా జీవిస్తారు, నా మాటను మోస్తారు, నా మాటను అలంకరించుకుంటారు, నా మాట ప్రకారంగా వారు నడుస్తారు, నా మాట యొక్క గొప్పతనం లోకానికి చాటుతారు. అలా జీవించే పిల్లలే నా ఆనందం అని ప్రభువా మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. అవును, మాలో తిన్నతనం లేదు. నిజంగా యాకోబు వారు మేము వంకరతనం కలిగిన వారమే, కానీ మా ఎన్నికలో వంకరతనం లేదు, మా ఏర్పాట్ల వంకరతనం లేదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే వంకరతనం లేని వారిగా పాటలు పాడగలిగిన ఆ గుంపులో మేము ఉన్నామని నమ్ముతున్నాం ప్రభువా. ఎవరైతే అక్కడ పాట పాడారో ఇక్కడ భూమి మీదకి వచ్చి ప్రభువా మీతో కలిసి పాడతారు, విమోచన కీర్తన పాడుకుంటూ ఆవల కట్టుకొస్తారు ప్రభువా. వీరి పాటలో శక్తి ఉన్నదని, వీరి పాటలు దయ్యాలు ఎలగొడతాయని, వీరి పాటలో నిత్య జీవం కావాల్సిన ఆ యొక్క మారు మనసును కలుగు చేస్తానని, వీరి పాటలో జీవం ఉన్నదని నువ్వు మాట్లాడేందుకు స్తోత్రములు. మహోన్నతుడా, నీ పిల్లలముగా ప్రభువా మత్సలేని, డాగులేని, వంకరతనము లేని జీవితాలు మేము కలిగి ఉందముగాక. అయ్యా మేము పర్ణశాలలో లేము, పర్ణశాలలో ఉన్నాం ప్రభువా. ఆ పర్ణశాల నీ వాక్యమై ఉన్నది ప్రభువా. అవును ప్రభువా, మోషేకి ఒకటి, ఏలియాకు ఒక పర్ణశాల అంటే వాటిని మూసేసావంటా నువ్వు ప్రవక్త అన్నాడు. అయి కాదు, ఇప్పుడు మన ధర్మశాస్త్రం కింద లేవు. ప్రవక్తల వస్త్రాలు అవసరమే, ధర్మశాస్త్రం అవసరమే. అయితే వాటి అన్నిటినీ చూపించగలిగిన, నెరవేర్చిన పరిపూర్ణమైన కృపా వర్తమానం ఉన్నది. ఆ కృపా వర్తమానం యేసుక్రీస్తే. ఈయన నా ప్రియకుమారుడు ఎందు నేను ఆనందిస్తున్నానని ఆయనలో ఉండమన్నావు ప్రభువా. అదే మాకు మా పితరులు నేర్పారు, అదే మాకు ఆది సంఘం నేర్పింది, అదే అపోస్తులు మాకు ఆ జీవాన్ని, ఆ రక్తాన్ని మాకు అందించారు. ఈ కాల ప్రవక్త ద్వారా అదే జీవాన్ని మాకు మరలా నా తను అందించడానికి స్తోత్రములు తండ్రి. దేవనాయన మేమందరం ఆ క్రీస్తు యేసు పరిపూర్ణమైన వాక్యములు ఉందము గాక. అక్కడే మేము సౌందర్యవంతులుగా ఉందము గాక. అక్కడే సుందరతనాన్ని మేము సంపాదించుకుందాము గాక. అక్కడే మేము తిన్నగా నిలబడదాము గాక. అక్కడే ప్రభువా మా కుసుమను గెలడం వేయుడుగాక. నిత్యముగా మిమ్మల్ని ఆనందింపజేసే పిల్లలముగా ఉందముగాక. నాయనా దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. కూడిన పిల్లలను దీవించు దేవా, రాలేపోయిన పిల్లలను కూడా దీవించు, లైవ్లో ఉన్న పిల్లలను దీవించు, మా సంఘం ప్రతి కుటుంబాన్ని దీవించు, ప్రతి బిడ్డను దీవించము. వర్షం విపరీతంగా ఉందయ్యా, కృప చూపు దేవా. ఆయా ప్రాంతాలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కృప చూపు దేవా. నైనా మరణం తప్పించడం మీ వశమే. తాత్కాలికమైన తీర్పులు జరుగుతున్నాయి భూమి మీద ప్రభువా. దేవాతని నాయన నీ పిల్లలకు హెచ్చరిక చేయడానికి ఆఖరి గురిని వెతికే పనులు మీరు ఉన్నారు. నా తండ్రి నాయన ఎక్కడ చూసిన భయంకరమైన నా తండ్రి విపరీతమైన ప్రభువ వరదలు నాయన, భూకంపాలు నాయన, అవన్నీ నాయన ప్రపంచం అంతా నాయన అయ్యా తన నాయన నువ్వు కదిలిస్తా ఉన్నావు ప్రభువా. నా తనకి సమయం లేదని చెప్తా ఉన్నావు ప్రభువా. ఇదిగో మా పరిసర ప్రాంతాల్లో ఇంకెవరైనా నీ పిల్లలు ఉన్నట్లయితే, ఇంకా జీవ గ్రంథంలో రాయబడిన పిల్లలు, ఆ రక్తంతో కొనబడిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, మా పరిసర ప్రాంతాల్లో నరసరాపేట పట్టణంలో ఆ నాయన నీ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ నీ వాక్యానికి ఆకర్షింపబడుదురు గాక. మేము పరిపూర్ణమవుతాము గాక. ఎంతవారికి మేము సిద్ధపడతాము గాక. దేవా మా శత్రువైన సాతాను మా కాళ్ళ కింద సిద్ధగదొక్కుతాము గాక. వాక్యములో నిలబడదుము గాక, తిన్నగా నిలబడదుము గాక. కృప చూపమని ప్రభువా. మా సంఘం ప్రతి కుటుంబాన్ని దీవించమని, రోగులు ఉన్న పిల్లలకు ఆరోగ్యం కలుగొచ్చేయమని ప్రభువా. రేపటి దిన ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా. ఏమి మీరు రేపు తినాలి, ఏమి వినాలని మీకు తెలుసు. తప్పక రంగం మీదకి మీరు వచ్చి ప్రభువా తండ్రి మమ్మల్ని ఆనందం చేయమని, మాతో మాట్లాడమని,
మాకు కావాల్సిన ఆహారం సిద్ధపరచమని ప్రభువా పూర్తిగా మమ్మల్ని మీకు లోపరుచుకుంటూ, ఒకవేళ ఉదయకాలం ఉంటే నీ కృపలో పరిపూర్ణ వాక్యములు మేము నిలబడి ఆ యొక్క యెషయా రొమ్ముల నుంచి వచ్చే పాలను తాగే కృప మాకు దయచేయమని ప్రభు పూర్తిగా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి మాట మాల ఫలం చేయమని ప్రభు మహిమ గంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల ఉంచిన మనకు రాలపని పిల్లలకు ఈ లైవ్లో ఉన్న పిల్లలందరికీ ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. చూసారా?